నమస్కారం. ఏటీ పల్స్ వార్తలకు స్వాగతం. ఇవాల్టి ఏటీ పల్స్‌లో ఎట్టకేలకు తిరుప్పకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కార్తీక దీపం సంవత్సరానికి ఒకసారి వెలిగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. మరొక్కసారి వెలువరించింది. ఎందుకు నొక్కి ఒక్కానించి చెప్తున్నానంటే, ఏదైతే తిరుప్పకుండ్రంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా దీపం వెలిగించుకోవచ్చని ఒక రామవరం అనే ఒక యువకుడు ముందుకొచ్చాడు. సో, దాన్ని స్థానికంగా ఉండే మైనారిటీకి చెందిన నాయకులు, మైనారిటీకి చెందిన ప్రభుత్వ అధికారులు మన స్టాలిన్ ప్రభుత్వానికి చెందిన అధికారులు దాన్ని తోసిపుచ్చడం, దానికి అడ్డు చెప్పడం లాంటివి జరిగాయి. తర్వాత ఆయన మదురై కోర్ట్‌లో కేసు వేశాడు. మదురై కోర్ట్‌లో కేసు వేస్తే సింగిల్ జడ్జ్ తీర్పిచ్చింది. ఏంటని, మీరు వెలిగించుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. వెలిగించుకోవచ్చని చెప్పినా కూడా లోకల్‌గా స్థానిక లీడర్లు ఉంటారు కదా! హడావిడి ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు. వాళ్ళు నువ్వెవడు నువ్విస్తావు, సరిగ్గా 15 మీటర్ల దూరంలో కొండ మీద ఒక దర్గా ఉంది. వాళ్ళకి ఇబ్బంది. దర్గాకి ఇబ్బందంట. ఇది ఎప్పటినుంచి ఉందండి? 6 పడి క్షేత్రాల్లో తిరుప్పకుండ్రం ఒకటి. సుబ్రహ్మణ్య స్వామి 6 పుణ్యక్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. వాటిలో ఇది చాలా ప్రధానమైనది. మొట్టమొదటి క్షేత్రం. అటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో సంవత్సరానికి ఒకసారి దీపం వెలిగిస్తానంటే, ఆ దర్గా వాడు ఓవర్ యాక్షన్ చూడండి. దానికి తగ్గట్టు మైనారిటీకి చెందిన నాయకులు, స్టాలిన్ ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా కుమ్మక్కు చేశారు అనడానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నేషనల్ మీడియాలో చాలా వైరల్ అయింది. బట్ మన తెలుగులో అంతగా రాలేదు. ఇలాంటి మంచివి రావు. ఎందుకంటే మరలా ఇదొక మతానికి సంబంధించినది కాదు. మతానికి సంబంధించినదేంటి? అసలు ఎవరు మైనారిటీలు? హిందువులే భారతదేశంలో మైనారిటీలుగా బతుకుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ఈ వ్యవహారం మొత్తం మీద కోర్టుకు వెళ్లారు. మదురై కోర్టుకు సింగిల్ జడ్జి తీర్పిచ్చినా అవ్వకపోయేసరికి మరొక్కసారి పిటిషనర్ జడ్జిని కలిస్తే, ఎవరది చెప్పింది? ఎందుకు న్యాయస్థానం తీర్పును కూడా ఉల్లంఘిస్తారని చెప్పి జడ్జి ఏం చేశారు, సీఏఎస్ఎఫ్ బలగాల్ని వెంట తీసుకుని వెళ్లి వెలిగించండి అన్నారు. సరే, సీఏఎస్ఎఫ్ బలగాలు వెళ్ళారు. మొత్తానికి వెలిగించారు. వెలిగిస్తే మరి కేసు వీళ్ళకి ఫేవర్‌గా వచ్చింది కదా! అటువైపు వాళ్ళు దుర్మార్గులు ఏం చేశారంటే, ఊరికే తొక్కిసలాట, తోపులాట చేసి, హడావిడి చేసేసి పోలీసులను కూడా కొట్టేశారట. కొట్టేస్తే వెంటనే అంతవరకు నోరు మెదపని ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం ముందుకొచ్చి, ఇది శాంతి భద్రతల సమస్య, మత సామరస్యాల సమస్య, ఇక్కడ ఎవరు వెలిగించొద్దు, ఎవరు ఏమి చెయ్యొద్దు అన్నట్టుగా పెద్దగా బిల్డప్ ఇచ్చింది. బిల్డప్ ఇస్తే మనోళ్ళు మద్రాస్ హైకోర్టుకెళ్లారు. మద్రాస్ హైకోర్టులో ఏం చెప్పింది, లేదు దాంట్లో తప్పేముంది, ఎవరు మత విశ్వాసాలు వాళ్ళవి, మీరు వెలిగించుకోవచ్చు అంతే. దానికి హైకోర్టుకి, మద్రాస్ హైకోర్టుకి స్టాలిన్ ప్రభుత్వం తరపున ఇంకో పిటిషన్ వేశారు. అదేంటంటే, మత సామరస్య సమస్యలు, అలాగే మతపరమైన ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టుగా. శాంతి భద్రతల సమస్యలు ఆల్రెడీ సీఎస్ఎఫ్ జవాన్లని కొట్టేశారు, అది ఇది అన్నట్టుగా. సో, దాని మీద బెంచ్ మొత్తానికి నిర్ణయం తీసుకొని, గత నెల రోజులుగా 2 వాయిదాలు తీసుకొని ఎట్టకేలకు తీర్పు ఏమనిచ్చిందంటే, అది మతపరమైన విశ్వాసాలు కాబట్టి, కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది కాబట్టి, దాన్ని ఎవరు ఆపడానికి వీల్లేదు. హైకోర్టు బెంచ్ తీర్పిచ్చేసింది. బట్ వీళ్ళు ఇంకా పుల్ల పెడుతూనే ఉన్నారట. అది కాదు, వాళ్ళకి స్థానికంగా ఇబ్బందులు ఎందుకు? ఓట్ల కోసం. కేవలం మైనారిటీ ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్న స్టాలిన్ ప్రభుత్వం ఈ విధంగా చేసింది. ఎట్టకేలకు ప్రభుత్వం సీరియస్ అయ్యి కింద డివిజనల్ బెంచ్ కోర్టు ఇచ్చిన తీర్పును పెడచెవిన పెట్టారు. మళ్ళీ రెండోసారి జడ్జి గారు సీఎస్ఎఫ్ కూటమితో వెళ్ళి చేస్తే, అప్పుడు మీరు ఈ విధమైన పరిస్థితులు చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి బెంచ్ సీరియస్ అయ్యి ఈసారి ఉత్తర్వులు కఠినంగా జారీ చేసింది. అక్కడ ఎవరు దీన్ని ఆపడానికి వీల్లేదు. దట్టు సంవత్సరానికి ఒకసారి కార్తీక దీపోత్సవం చేయడంలో మీకేంటి నొప్పి అని ప్రశ్నించింది. అయినప్పటికీ అక్కడ 15 మీటర్ల దూరంలో దర్గా ఉంది, కష్టం అని అంటే, ఏ కష్టము లేదు. దర్గా ముందు ఏర్పడిందా, ఇది ముందు ఏర్పడిందా? దర్గా ముందొచ్చిందా, ఇది ముందొచ్చిందా అని మొత్తం వివరణ అడిగితే, ఈ రామవరం అనే కుర్రోడుకు సంబంధించిన వాళ్ళు పత్రాలు పూర్తిగా సమర్పించి, ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని పురాణాల నుంచి ఉంది, ఎన్ని ఇతిహాసాల నుంచి ఉంది, ఆగమ శాస్త్రంలో ఏమనుంది, అవన్నీ జడ్జి గారి ముందు ప్రవేశపెడితే, వాళ్ళు ఇది ఎప్పుడు ఏర్పడింది ఏంటి అనే దానికి దాఖలాలు చూపించలేకపోయారు. దెబ్బకి దెయ్యం దిగొచ్చింది ఒక విధంగా. స్టాలిన్ అనే ప్రభుత్వ దెయ్యం దిగి రావడంతో మొత్తం మీద అక్కడ దీపోత్సవం వెలిగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసినా కూడా స్థానికంగా ఉండే ప్రభుత్వ ఫేవర్, తొత్తులు అనొచ్చేమో వాళ్ళని, అటువంటి వాళ్ళు ఇంకా దాన్ని కుట్రపూరితంగా చూస్తున్నట్టు. సరేలే, నెక్స్ట్ మళ్ళీ కార్తీకం వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా
వీళ్ళని ఎవరైతే రామవరం అనే కుర్రోడు ఆహ్, కేసు వేశాడో వాళ్ళని, వాళ్ళ అనుచరులని భయపెట్టే ప్రలోభాలకి వెళ్తున్నారు. చూద్దాం. భగవంతుడు చూసుకుంటుంటాడు. బట్ భగవంతుడు రూపంలో కాపోయినా మన స్థానికంగా ఉండే వ్యక్తులు దైవం మానుష రూపేణ వచ్చి కొంతమంది గట్టిగా నిలబడతారు. అయితే ఈ సందర్భంగా తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై లాంటి వాళ్ళు ధైర్యంగా నిలబడడం, ముందుకు రావడం, వాళ్ళకి మద్దతు ఇవ్వడం వల్ల స్టాలిన్ ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాబోయే ఎన్నికలకు సంబంధించి అమిత్ షా గారు ముందుగానే గ్రౌండ్ వర్క్ చేస్తూ అక్కడికెళ్ళి ఈరోజు పొంగల్ ఎలా చేయాలో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ అక్కడ ముందుగానే ఒక పండగ వాతావరణం సృష్టించి కూటమి సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అనేవి అటువంటి మాయ నుంచి, ఆ ఉచ్చు నుంచి బయటపడతాయనే దిశగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఇప్పటికే గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకునే విధంగా తమిళిసై మన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై గారు నాయకత్వంలో ఇవాళ కొన్ని కార్యక్రమాల్లో నిన్న కూడా ఒక సభలో ప్రసంగించారు. ఇవాళ ఒక సభలో ప్రసంగించబోతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి సర్కారుగా వెళ్తే బాగుంటుంది. తమిళనాడు ఇట్లాంటి మైనారిటీ ఎలిగేషన్స్, ఇష్యూస్‌ని పక్కన పెట్టి దాన్ని ముందుకు తీసుకే విధంగా ఆలోచన చేస్తుందన్నట్టు కూడా మనకి అనిపిస్తోంది. చూద్దాం. మొత్తం మీద ఈ స్టాలిన్ ప్రభుత్వం ఈసారి గద్దెనెక్కకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే తమిళనాడులో ఒక ఆనవాయితీ. ఒక 5 ఏళ్ళు వచ్చిన వారు మళ్ళీ 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం రాదు. ఇకపోతే తలపతి విజయ్ పార్టీ టీవీకే తమిళ వెట్రి కళగం ఏదైతే ఉందో పార్టీ, ఆ పార్టీకి సంబంధించి ఏదైతే అక్కడ తొక్కిసలాట జరిగిందో ఆయన మీటింగ్‌లో, దాన్ని స్టాలిన్ ప్రభుత్వం వాడుకోని చూస్తుంది. మైలేజ్ తీసుకోని చూస్తుంది. వాళ్ళకి ఓటేయొద్దని. బట్ దానికి బీజేపీ మద్దతు తెలుపుతుందా? బీజేపీ టీవీకేతో కలిపి ప్రయాణిస్తుందా? అనే విధంగా ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద విజయ్ సీఎం అయినా గానీ కూటమి ప్రభుత్వం బీజేపీ మద్దతుతో టీవీకే గవర్నమెంట్ ఫార్మ్ చేసే విధంగా కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీ ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కారు కూటమి ప్రభుత్వంగా వెళ్తుందో అన్ని రాష్ట్రాల్లో కూడా సక్సెస్‌ఫుల్‌గా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, బీహార్, అలాగే ఒడిస్సా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు కూడా బాగున్నాయి. ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు, ఆటంకాలను అన్నీ అధిగమించాలంటే ఖచ్చితంగా కూటమి సర్కార్ ఫార్మ్ చేయాలని అమిత్ షా గారు ముందుగా వెళ్ళి గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. పైపెచ్చు అక్కడ అన్నామలై బీజేపీ మాజీ అధ్యక్షులు అన్నామలై ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా క్యాన్వాసింగ్‌కి ఉపయోగించే విధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా క్యాన్వాసింగ్ ఉపయోగించే విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. అన్నీ అనుకుంటూ జరిగితే ఖచ్చితంగా తమిళనాడులో 2026లో కూటమి సర్కార్ నిజంగా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫార్మ్ చేసే విధంగానే అనిపిస్తోంది. దానికి చాలా వరకు గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. తలపతి విజయ్‌కి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉండడం అదొక ప్లస్ పాయింట్. దాన్ని బీజేపీతో కలిసి లేదా ముందు బయటగా విడిపోయి పోటీ చేసి తర్వాత గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి కలుస్తాయనే వార్తలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా విజయ్ సీఎం అవుతారు లేదా బీజేపీతో కూడిన కూటమే అక్కడ ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తుందనే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. చూద్దాం. 2026 అంటే ఇదే ఇంకొక 4, 5 నెలల్లో తమిళనాడు భవితవ్యం అనేది తేలబోతుంది. ఇది మన ఏటీ పల్స్ ద్వారా మనకు అందిన సమాచారం ప్రకారం ఇవాల్టి విశ్లేషణ ఇది. నమస్తే.